మామూలుగా రైతులు ఏంటంటే ఇవాళ ముందు కొడితే 4 రోజుల్లో పురుగు తగ్గాలి, ఇవాళ ముందు కొడితే 3 రోజుల్లో తెగులు తగ్గాలి, ఇవాళ ముందు కొడితే 3 రోజుల్లో జానెత్తి పెరగాలి తోట అనే ఫీలింగ్లో ఉంటారు. కెమికల్ వ్యవసాయంలో మిర్చికి ఒక 1,50,000 ఖర్చు పెడితే సేంద్రీయ వ్యవసాయంలో కూడా 40,000-50,000 ఖర్చుతోటే అంత ప్రొడక్షన్ తీయడానికి అవకాశాలు ఉన్నాయి. నేను బ్రహ్మయ్య నాదెండ్లను మాట్లాడుతున్నాను. నేను గత 2 సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయ విధానాలని చిల్లీ మీద అప్లికేషన్ చేస్తున్నాను. 2020లో వెస్టర్న్ ఫ్లవర్ థ్రిప్స్ అని చెప్పేసి మన నల్లతామర పురుగు అనేది మిర్చి మీద అటాక్ అయ్యి 2 తెలుగు రాష్ట్రాల్లో దగ్గర 20,000 కోట్ల రూపాయలు రైతులు ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. అలాంటి సందర్భంలో మా నాన్న కూడా పాస్ట్ 40 years నుంచి మిర్చి పండిస్తాడు. ఆయన ఒక 20 ఎకరాలు వేసినప్పుడు ఆయన పంట ఆర్థికంగా నష్టపోయే పరిస్థితుల్లో ఉంటే నన్ను పిలిచి కొత్త పురుగు వచ్చింది, ఇది అర్థం కావట్లేదు అన్నప్పుడు నేను పోయి చూసి ఫొటోస్ తీసుకొని మన రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని దానికి బయలాజికల్ అప్లికేషన్స్ ద్వారా ఆ పంటని సక్సెస్ఫుల్గా క్రాప్ పండించడం జరిగింది. బయలాజికల్స్ తోటి జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలు ఇది ఒక కాన్సెప్ట్ తోటి 20 ఎకరాల మిర్చి ఆర్గానిక్లో పండించడం జరిగింది. ప్రధానంగా సమస్య ఏంటంటే రైతులు ఇప్పటి వరకు అభివృద్ధి పేరుతోటి తర్వాత టెక్నాలజీ పేరుతోటి రసాయన మందులు వాడటానికి బాగా అలవాటు పడిపోయారు. దాని శాతం అనేది పెరిగిపోవటం వల్ల భూమిలో సారవంతం తగ్గిపోయి కర్బన శాతం అనేది పడిపోయి దిగుబడులు తగ్గిపోయి రకరకాల పెస్టిసైడ్స్ కొట్టడం వల్ల పెస్ట్ రెసిస్టెన్సు, తెగుళ్ళు రెసిస్టెన్సు పెరిగిపోయి రైతుకి సరైన దిగుబడులు రావట్లేదు. దీన్ని తగ్గించాలని అంటే సేంద్రీయ వ్యవసాయం చేయాలి. సేంద్రీయ వ్యవసాయం ద్వారా కొంచెంగా మార్పు తీసుకొచ్చినట్టు ఈ సమస్యలకన్నిటికీ పరిష్కారం వస్తుంది. అయితే చాలామంది రైతులు సేంద్రీయ వ్యవసాయం అంటే పాతకాల వ్యవసాయం, ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న 2 పంటలు 3 పంటలకి సేంద్రీయ వ్యవసాయం చేస్తే డబ్బులు రావు, ఆర్థికంగా నష్టపోతాం, దిగుబడులు రావు అనే ఒక ఫీలింగ్ ఉంది. అందులో వాస్తవం లేదనటానికి లేదు, ఉంది. కానీ దాన్ని కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఇప్పుడున్న మేధస్సుతోటి స్పీడ్గా కష్టం తక్కువగా ఉండి స్పీడ్ రిజల్ట్ వచ్చేటట్టు మనం దాన్ని డిజైనింగ్ చేసి రైతులకు చెప్పడం జరుగుతుంది. చాలామంది రైతులకి బయలాజికల్స్ అంటే పెద్ద అవగాహన లేదు. బయలాజికల్స్ అంటే ఏంటంటే సూక్ష్మజీవులండి. సూక్ష్మజీవులతోటి పంటలు పండించడం. ఇప్పుడు మీకు ఇక్కడ సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ఒక 3 బాటిల్స్ పట్టుకున్నాం. ఇందులో ఒక 50 ml, ఇందులో ఒక 50 ml 2 రకాల మందులు ఉన్నాయి. ఇది ఒక 1/2 లీటర్ బాటిల్. అయితే ఈ 50 ml లిక్విడ్ ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ వేస్ట్ డీకంపోజరు, న్యూ వేస్ట్ డీకంపోజర్ 2 కాన్సెప్ట్లు. ఇందులో ఈ 50 ml బాటిల్లో ఒక 80 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ 50 ml బాటిల్లో ఒక 80 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఒకటి ఈ బాటిల్లో ఉన్న సూక్ష్మజీవులతోటి భూమిని సారవంతం చేసుకోవచ్చు. ఈ బాటిల్లో ఉన్న సూక్ష్మజీవులతోటి పంటలో వచ్చే పురుగుల మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ 3 బాటిల్స్ తోటి 100 ఎకరాల వ్యవసాయము మళ్ళీ ₹1 ఇన్వెస్ట్మెంట్ చేయకుండా 5 సంవత్సరాలు కంటిన్యూస్గా చేయొచ్చు. అంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ ఇది. సూక్ష్మజీవుల వ్యవసాయం అంటే అంత డెప్త్ ఉన్న ఒక 3 బాటిల్స్ తోటి నువ్వు ఒక 100 ఎకరాల వ్యవసాయాన్ని త్రూఅవుట్ 5 years చేయొచ్చు అంటే అర్థం చేసుకోండి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఇన్నోవేషన్ ఉంటుంది, తర్వాత దీని యొక్క ప్రతిఫలాలు ఎంత ఆశాజనకంగా ఉంటాయి అనేది రైతులు అర్థం చేసుకుంటే ఎంతో విద్య ఉంది దీంట్లో. కాబట్టి వీటితోటి పండించడం వల్ల మనకి ఖర్చు తక్కువ, మనం చేసిన ఉత్పత్తులు ఇతరులకి ఎవరైతే మన ఉత్పత్తుల్ని తిని ఇతర రంగాల వాళ్ళు ఉన్నారో మనుషులు వాళ్ళకి హెల్త్ పరంగా ఇష్యూస్ లేకుండా మంచి ఆరోగ్యకరమైన సమాజం నిర్మించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సేంద్రీయ వ్యవసాయం స్టార్టింగు తెలియనప్పుడు కొంచెం కొత్తగా ఉంటుంది. మ్యాక్సిమం మనం చెప్పే విధానంలో 90% రైతు తనకు దొరికే చుట్టుపక్కల గ్రామ ప్రాంతంలో వ్యవసాయ వ్యర్థాల నుంచి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నుంచి వచ్చిన వాటితోటి పంట పండించేది ఉంటుంది. 90% సొంతంగా రైతు తన గ్రామంలో దొరికే వస్తువులతో చేసుకోవచ్చు. ఒక 10% మాత్రమే మనం దానికి కావాల్సిన కల్చర్స్ లాంటివి మనం ఇస్తాము. ఇప్పుడు ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది మన దేశంలో దగ్గర 3,500 రకాల పంటలు పండిస్తున్నారు. ఏ పంటనైనా కానీ సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో పండించవచ్చు. చాలామంది రైతులు ఏంటంటే ఎంత ఖర్చు వ్యత్యాసం వస్తుంది అనేది ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు సహజంగా నేను మిర్చి మీద చెప్తాను, ఎందుకంటే నేను ఈ బేస్ని మిర్చి మీదే డెవలప్ చేశాను కాబట్టి
బేస్ నుంచి ఎండ్ వరకు దాని మీదే నేను ఎక్కువ స్టడీ చేశాను కాబట్టి దాని మీదే చెప్తాను మీకు. సపోజ్ ఇవాళ మిర్చి ఏ క్రాప్ నాటు వెరైటీ వేసినా, హైబ్రిడ్ వెరైటీ వేసినా, బ్యాడ్గి వెరైటీ వేసినా, తేజ వెరైటీ వేసినా, లావులు వేసినా, ఏ వేసినా ఒక ఎకరానికి మినిమం 1,50,000 రూపాయలు పెస్టిసైడ్ కానీ, సాయిల్ అప్లికేషన్ కానీ రైతు ఖర్చు పెడుతున్నాడు మందులకి. అదే సేంద్రియ వ్యవసాయంలో చేసినట్లయితే నాకున్న నాలెడ్జ్ తోటి 25,000, 30,000 తోటి ఆ పంటకు అదే ఈల్డ్ తీసుకురాగలుగుతా. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంత సాధ్యం కాకపోవచ్చు. దాంట్లో 50%, 60% ఖర్చు తగ్గించుకున్నా కానీ కొంచెం అటు ఇటుగా 1-2 సంవత్సరాల్లో నీకు నాలెడ్జ్ ఎంత పెంచుకుంటే అంత తక్కువ ఖర్చులో అంత హైయెస్ట్ ఈల్డ్ తీయచ్చు. ఫస్ట్ సంవత్సరం మట్టి కొంచెం ఈల్డ్ తక్కువ వస్తుంది. ఎందుకనంటే ప్రతి సమస్యకి పంట మీద పోయిన తర్వాత గ్రోత్, వాతావరణ పరిస్థితులు, మొక్క ఎదుగుదల, తెగుళ్ళు, పురుగులు, క్లైమేటు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ సంవత్సరంలో కొంచెం టిపికల్గా అనిపిస్తుంది. అందులోని ఈ సూక్ష్మజీవుల పేర్లు మీరు ఏదైనా ఒక సమస్య వచ్చిందని మనకి ఫోన్ చేస్తేనే మనం ఒక సూక్ష్మజీవి పేరు చెప్తే అది మీరు ఎప్పుడు తెలియదు కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఒక సంవత్సరం కష్టపడితే మట్టుకి వితిన్ 2 years, 3 yearsలో 1,50,000 కెమికల్ ఫార్మర్ మిర్చి 30 క్వింటాలు పండించడానికి ఖర్చు పెడితే అదే ఈల్డ్ని ఒక 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్గానిక్ ఫార్మరు 30,000లో క్లోజ్ చేయొచ్చు. 30,000లో 30 క్వింటాలు అంటే 1,000 రూపాయలు ఒక క్వింటా దిగుబడి ఖర్చుతోటి కూడా ఈ బయలాజికల్స్ నాలెడ్జ్ తెలుసుకున్నందువల్ల ఒక క్వింటాకు 1,000 రూపాయల ఖర్చుతోటి కూడా ఉత్పత్తిని సాధించవచ్చు. అంత వ్యత్యాసం ఉంటుంది. అంటే దీంట్లో ఏంటంటే బేస్ నాలెడ్జి, ఏ తెగులుకి, ఏ పురుగుకి ఎంత తక్కువ కాస్ట్లో ఈ బయలాజికల్ సొంతంగా తయారు చేసుకునే మెథడ్స్ తెలుసుకున్న కొద్దీ ఖర్చు తగ్గిపోతుంది. మీరు చూస్తుంది ఎల్లో మిర్చి. ఇది మన బయలాజికల్ మెథడ్స్ను వాడి చిత్తూరు జిల్లాకి చెందిన రైతు పండించడం జరిగింది. నేను రైతు స్థాయిలో ప్రొడక్షన్ చేసి కాస్ట్ ఇచ్చి కొన్ని అతను సొంతంగా తయారు చేసుకునే మెథడ్స్ చెప్పి ఈ రకంగా ఇద్దరం అంటే నా నాలెడ్జి అతని నాలెడ్జి షేర్ చేసుకొని పండించిన పంట ఇది. హైదరాబాద్లోని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వీటిని పెస్టిసైడ్ రెసిడ్యూస్ టెస్ట్ చేయించడం జరిగింది. పెస్టిసైడ్ రెసిడ్యూస్ 0% అని తేలటం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫై చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు మార్కెట్లో రైతులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇలా పౌడర్ చేసి మనం కేజీ 500 రూపీస్ లెక్కన ప్రాసెస్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఈ రెడ్ మిర్చికి, ఎల్లో మిర్చికి ఏంటంటే ఫ్యాన్సీ కోరుకునే వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి రెడ్ కలర్ ఫుడ్లో తీసుకున్నప్పుడు అంత యాక్టివ్గా ఉండరు. అలాంటి వాళ్ళకి కలర్ ఎఫెక్ట్ లేకుండా నీట్గా గార్నిష్ చేసినట్టు కనపడటం కోసం ఈ ఎల్లో మిర్చి వాడుతున్నారు. ఇది మన దేశంలో ఇప్పుడిప్పుడే ఎక్కువగా వాడటం జరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్, US, UK ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇది. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ఈ ఎల్లో మిర్చిని బాగా వాడటం జరుగుతుంది. అందులో మనం ఆర్గానిక్లో పండించిన దానికి మంచి డిమాండ్ ఉండటం వల్ల ఎక్కువ సేల్ చేయడం జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయము, ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం గురించి రైతులకి యాజ్ ఎ రైతుగా నేను నేర్చుకున్నాను. అయితే నేను రైతుగా చెప్పేదానికంటే దాన్ని ఒక శాస్త్రీయత, దాంట్లో ఉన్న శాస్త్రీయతని విడమర్చి ఇతర రైతులకు చెప్పాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరూ BSc అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేశారు. వీళ్ళిద్దరూ కూడా రైతు పిల్లలే. అయితే రైతు పిల్లలు అగ్రికల్చర్ చదివి వాళ్ళు కార్పొరేట్ కంపెనీలకి జాబుకు పోతే కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తారు, వీళ్ళ విద్యని కొంచెం వీళ్ళ చేత వర్క్ చేపించి కొత్త రీసెర్చ్ చేపించేసి దాని మీద ఇన్కమ్ చేసుకొని మళ్ళీ రైతుకే అమ్ముతున్నారు. అలా కాకుండా మన పిల్లల చదువులు మన రైతులకే ఉపయోగపడాలంటే, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలంటే ఆర్గానిక్ విధానాలని రైతులకి చెప్పగలిగే శక్తిగా వీళ్ళకి ఆ మెథడ్స్ని నేర్పించి ప్రమోట్ చేసినట్లయితే సెల్ఫ్గా వీళ్ళే ఎంటర్ప్రెన్యూర్గా అయ్యి ఈ ఆర్గానిక్ మెథడ్స్ని రైతుల దగ్గరికి తీసుకెళ్తారనే ఉద్దేశంతో వీళ్ళని మనం ల్యాబ్లో తీసుకోవడం జరిగింది. మనం చేసే ప్రతి పని సైంటిఫిక్గా అందులో ఉన్న సైన్స్ని రైతుకి ఎడ్యుకేట్ చేసి చెప్పడం కోసం వీళ్ళు బాగా ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. ఇలానే BSc అగ్రికల్చర్ చేసి జాబుల కోసం సెర్చ్ చేస్తున్నారో జాబ్ కోసం వాళ్ళకి మనం ఈ ఆర్గానిక్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని సొంతంగా
వాళ్ళ గ్రామాల్లో సరౌండింగ్ ఫార్మర్స్ని గైడ్ చేసుకుంటూ వాళ్ళు ఉపాధి పొందేటట్టు మెథడ్స్ని కూడా మనం నేర్పించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను రిజ్వానా, ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. నా అగ్రికల్చర్ బీఎస్సీ అశ్వరావుపేటలో కంప్లీట్ చేశాను. రైతు ప్రయోగశాలలో రీసెర్చ్ డివిజన్ హెడ్గా జాయిన్ అయ్యాను. చాలామంది ఫార్మర్స్ అందరు కెమికల్స్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తూ కల్టివేట్ చేస్తున్నారు. దాని ప్రోడక్ట్నే మనం తింటున్నాం. వాటిలో కెమికల్స్ రెసిడ్యూస్ ఎక్కువగా అయిపోయి చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చాలామంది వింటున్నారు, మనం చదువుతున్నాము. అయితే దీని మీద నాకు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన వాళ్ళందరికీ నా తరఫున కూడా నా నాలెడ్జ్ ఏ విధంగా యూజ్ అవుతుంది, నేను ఇంకా కొత్తవి ఏ విధంగా నేర్చుకోగలను అన్న కాన్సెప్ట్ మీద నేను ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. అండ్ నేను వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగస్, బ్యాక్టీరియాస్ నేను కల్చర్ చేయడం జరిగింది. దాన్ని మేము ఫీల్డ్లలో డిఫరెంట్ ఫార్మర్స్కి ఇస్తే వాటి రిజల్ట్స్ బాగున్నాయని ఆ ఫార్మర్స్ కూడా చెప్పడం, సాటిస్ఫై అవ్వడం చాలా బాగా అనిపించింది. మేము చేసిన ప్రొడక్ట్స్ ఫార్మర్స్ కూడా సాటిస్ఫై అయ్యి వాళ్ళ ప్రొడక్ట్ కూడా బాగా వస్తుంది అని మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం, we felt happy about that. అందరికీ నమస్కారం. నేను నిఖిత, రైతు ప్రయోగశాల నుంచి. అయితే నేను వనపర్తి జిల్లా నుంచి వచ్చాను. 2022లో నేను బీఎస్సీ అగ్రికల్చర్ వరంగల్లో కంప్లీట్ చేయడం జరిగింది. రైతు బిడ్డగా మా నాన్న ఎంత కష్టపడ్డాడో, రాసాయనిక ఎరువులు వాడి ఎంత లాస్ చేసుకున్నాడో నాకు తెలుసు ప్రాక్టికల్గా. సో మా నాన్న లాంటి రైతులని గైడ్ చేయడం కోసం ఆర్గానిక్, రసాయన ఎరువులు రెండిట్లో కూడా డిఫరెన్స్ రైతులకి అందజేయడం కోసం నేను ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. మా రైతు ప్రయోగశాలలో ప్రిపేర్ చేసిన ఈ మెటారిజం ఫంగస్ ని నేను ఏ విధంగా మైక్రోస్కోప్ లో చూపిస్తాను. ఇలా ఒక నీట్ స్లైడ్ ని తీసుకోవాలి. 1 డ్రాప్ మన మీడియా ఏదైతే ఉందో దాన్ని 1 డ్రాప్ వేసుకొని దాన్ని కవర్ స్లిప్ తో క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా తయారు చేసుకున్న స్లైడ్ ని మనం మైక్రోస్కోప్ కింద ఇలా పెట్టుకోవాలి. ఇలా మనం మైక్రోస్కోప్ని అడ్జస్ట్ చేసుకొని మన కల్చర్లో అన్ని మనకు కావాల్సిన ఫంగస్తో పాటు ఇంకా మనకి అన్యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ కూడా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫంగస్ ఎక్కువ కౌంట్లో ఉంది అంటే అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని మేము క్లారిటీగా చెప్పగలం. మేము కాన్ఫిడెంట్గా కూడా రైతులకు ఇవ్వగలం. ఇవి బ్యాక్టీరియా కల్చర్స్. ఇవి ఎలా అంటే మీడియా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏదైతే బ్యాక్టీరియా కావాలనుకుంటున్నామో, ఈ బ్యాసిలస్ కానీ సూడోమోనస్ కానీ, ఆ కల్చర్ని ఈ మీడియాలో పోసిన తర్వాత ఈ విధంగా మనం ఒక మిషన్ ఉంటుంది, ఈ మిషన్ మీద పెట్టేసి డైలీ ఒక 3-4 టైమ్స్ మనకు వీలున్నప్పుడల్లా తిప్పుకుంటే బ్యాక్టీరియా అనేది చాలా బాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫంగస్కి బ్యాక్టీరియాకి తేడా ఏంటంటే మనం ఫంగస్ని నిలకడగా ఉంచిన తర్వాత ఫామ్ అవుతుంది అది. ఈ బ్యాక్టీరియా ఏంటంటే మూమెంట్ ఎక్కువ ఎంత ఇస్తే అంత బాగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా డైలీ మనం 5 మినిట్స్ ఈ విధంగా తిప్పుతూ ఉండాలి 2 టైమ్స్. ఎంత మూమెంట్ బాగా ఇస్తే అంత బాగా బ్యాక్టీరియా అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. దీని తర్వాత మనకి ఏర్పడిన తర్వాత చిన్న ఒక మ్యాట్ లేయర్ లాగా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. మేము దీన్ని టెస్ట్ చేయడం కోసం ఆ మ్యాట్లో ఉన్నటువంటి కొద్దిపాటి భాగాన్ని తీసుకొని మైక్రోస్కోప్ కింద చూసిన తర్వాత బ్యాక్టీరియల్ సెల్స్ అనేవి మనకి మైక్రోస్కోప్ కింద క్లియర్గా కనిపిస్తాయి. దాన్ని బట్టి మనం ఇందులో ఈ మీడియాలో బ్యాక్టీరియా గ్రో అవుతుందని చెప్పేసి మేము ఫార్మర్స్కి సేల్ చేసేస్తాం. హ్యాండ్మేడ్ అయితే మనకి ఈ విధంగా డైలీ చేతితో తిప్పుకోవాల్సి వస్తే 5 డేస్లో మనకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో అయితే మనం ఈ విధంగా ఈ మిషన్కి చైన్ పెట్టేసి 24 అవర్స్ మిషన్ ద్వారా తిప్పుతాం. దీని ద్వారా 24 అవర్స్లోనే మనకి బ్యాక్టీరియా అనేది గ్రో అయిపోతుంది. ఇది ఎన్డబ్ల్యూడిసి కల్చరు. అందరికి తెలిసే ఉంటుంది ఎన్డబ్ల్యూడిసి. 200 లీటర్స్ నీటిలో మనం 2 kg బెల్లం కలిపి ఒక ఎన్డబ్ల్యూడిసి కల్చర్ బాటిల్ని తీసుకుంటాము. ఈ కల్చర్ బాటిల్లో మనకి 80 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. దాని ద్వారా ఈ లిక్విడ్లో మనం వేసిన తర్వాత ఒక 20 రోజులకి
ఈ విధంగా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీనిని మనం పంట మీద స్ప్రే చేసుకుంటే పంట మీద వచ్చే పురుగులన్నిటికీ కూడా, రసం పీల్చే పురుగులు కానీ, కాండం తొలిచే పురుగులు కానీ, కాయ తొలిచే పురుగులు అన్నిటికీ కూడా ఇది పనిచేస్తుంది. 20 రోజుల వరకు మనం డైలీ 2 times 3 times ఈ విధంగా మనం తిప్పుకుంటే లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాకి ఏరేషన్ జరిగి మంచిగా గ్రోత్ అవుతుంది. దీని ద్వారా ఎంజైమ్స్, హార్మోన్స్ అవన్నీ, పాలిసాకరైడ్స్ అవన్నీ కూడా దీనిలో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి పంట పెరుగుదలకి, పురుగు నియంత్రణకి రెండింటికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని నేలకు ఇవ్వకూడదు. ఇది OWDC కల్చర్. ఇది ఏంటంటే మనకి రైతులకి రీజనబుల్ ప్రైస్లో మనకి కిషన్ చంద్ర సార్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని కూడా మనం సేమ్ NWDC లాగానే చేసుకోవచ్చు. కాకపోతే మనం 20 రోజులు ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఓన్లీ 7 daysలో మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యాక మనకి ఈ విధంగా తెల్లగా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం ఈ OWDC కల్చర్ ద్రావణంతో మనం 16 రకాలైనటువంటి పురుగులకు కానీ, పంటకు కావాల్సిన పోషకాలను కానీ ఈ విధంగా మనం 16 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇది ముందుగానే మనం తయారు చేసుకున్నటువంటి OWDC ద్రావణంలో, అంటే 10 రోజుల ఫర్మెంటెడ్ OWDC ద్రావణంలో మేము ఈ విధంగా బట్టలో మేము మేకల పెంట అనేది వేసి దీన్ని 10 రోజుల పాటు ఫర్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ బట్టలో ఎందుకు కట్టామంటే ఇందులో ఉన్నటువంటి మేకల పెంట OWDC ద్రావణం మొత్తంలో కూడా కలిసిపోకుండా ఓన్లీ దానిలో ఉన్నటువంటి పోషకాలను మాత్రమే ఈ లిక్విడ్లో డైల్యూట్ అయ్యేలాగా పెట్టాము. చెత్త చెదరం అనేది కూడా మొత్తం బట్టలోనే ఉండిపోతుంది. దీని ద్వారా స్ప్రేయింగ్ చేసుకున్న టైంలో ఫార్మర్స్కి ఇబ్బంది లేకుండా ఓన్లీ లిక్విడ్లోనే అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి లిక్విడ్నే తీసుకొని డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు, మళ్ళీ ఫిల్టర్ చేయకుండా. ఈ విధంగా మేము అన్ని రకాలైనటువంటి ఆవు పెండ, మేకల పెంట, అలాగే కోళ్ళ పెంట మూడింటిని కలిపి ఇందులో వేసాము. ఎందుకంటే మేకల పెంటతో వేస్తే ఏ విధంగా ఉంటుంది, 3 కలిపిన ఎరువుతో వేస్తే ఏ విధంగా ఉంటుంది న్యూట్రియంట్ కంటెంట్ అనేది మేము మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ చేస్తాము. దాని తర్వాత వచ్చిన రిజల్ట్ని బట్టి స్ప్రేయింగ్ డోసెస్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా OWDC ద్రావణంలోనే మేము ఇంకోటి కొత్త ప్రయోగం చేసాము. ఇందులో మేము నూనె జాతి పిండులు, అలాగే పప్పు జాతి పిండులు 3 రకాలు తీసుకున్నాము. ఒక్కొక్కటి కూడా 2 kgs తీసుకొని దీనిలో వేసాము. దీని ద్వారా ఏమవుతుందంటే పప్పు దినుసులో ఉన్నటువంటి పోషకాలు, అలాగే నూనె దినుసుల్లో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా ఈ OWDC ద్రావణంలో కరుగుతాయి. అందులో ఉన్నటువంటి మైక్రోన్యూట్రియంట్స్ అలాగే మ్యాక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ లిక్విడ్లో కరిగిన తర్వాత మేము పంట మీద స్ప్రే చేస్తాము. ఫంగస్, బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మేము ఫస్ట్ మా ఫీల్డ్లో, మేము తయారు చేసుకున్న ఫీల్డ్లో టెస్ట్ చేసిన తర్వాతనే మేము ఫార్మర్స్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా OWDC ద్రావణంలో తయారు చేసినటువంటి కొత్త ప్రయోగం. ఇందులో మేము ఏం చేసామంటే 12 రకాలైనటువంటి కలుపు మొక్కలను తీసుకొని ఒక్కో కేజీ చొప్పున దీనిలో వేసి ఈ విధంగా ఫర్మెంట్ చేస్తున్నాము. ఇది కలుపు మొక్కల ద్వారా చేసిన ద్రావణం మాత్రమే. ఈ విధంగా తయారు చేసిన ద్రావణంతో మనం పురుగు నియంత్రణ అనేది ఈజీగా చేసుకోవచ్చు. యాక్చువల్గా దీనికి ఖర్చే ఉండదు, ఎందుకంటే మన పొలంలో దొరికే కలుపు మొక్కలు అన్నిటితో చేస్తాం కాబట్టి ఖర్చు తగ్గుతుంది, అలాగే దిగుబడి అనేది పెరుగుతుంది. క్వాలిటీ ఫుడ్ని మనం తయారు చేసుకోవచ్చు. సో రైతులందరూ కూడా ఒకసారి సేంద్రియ విధానం గురించి ఆలోచించండి. మనకి దగ్గరలో ఉన్నటువంటి పదార్థాలతోనే ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది OWDC ద్రావణంతో తయారు చేసినటువంటి ఇంకో పురుగు మందు ద్రావణం. ఇందులో మేము మెంతులు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి మూడింటిని కూడా 5:1:1 రేషియోలో కలిపాము. ఈ విధంగా తయారు చేసుకున్న ద్రావణాన్ని మేము 21 రోజులు ఫర్మెంట్ చేసి తయారైన ద్రావణాన్ని ఫిల్టర్ చేసుకొని పంట మీద పిచికారి చేస్తాము. ఇది రాళ్ళ ద్వారా ఏ విధంగా మైక్రోన్యూట్రియంట్స్ మనం పంటకి ఇచ్చుకోవాలి అనే ప్రయోగం మేము చేసాము OWDC కల్చర్ ద్వారా. సో ఈ విధంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి రాళ్ళని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మేము OWDC ద్రావణంలో వేసుకొని ఒక 10 రోజుల పాటు ఫర్మెంట్ చేసుకుంటాము. ఫర్మెంట్ అయ్యే టైంలో మనకి రాళ్ళ మీద ఉన్నటువంటి పై లేయర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఈ లిక్విడ్లో కరిగిపోయి ఈ రాళ్ళలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ లిక్విడ్లో మొత్తం డైల్యూట్ అయిపోతాయి. ఈ విధంగా డైల్యూట్ అయిన ద్రావణాన్ని మేము పంట మీద స్ప్రే చేయడం కానీ, నేల ద్వారా పారించడం కానీ జరుగుతుంది. దాని ద్వారా మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా పంటకి పోషకాలు సమృద్ధిగా అందిస్తుంది. మన రాష్ట్రంలో మిర్చిని పండించే రైతులు చాలామంది ఉన్నారు. కెమికల్ ద్వారానో సేంద్రియంగా ద్వారానో చాలామంది పండిస్తున్నారు. మిర్చిలో మనకి ఈ విధంగా దండికట్టు 2 వెరైటీ అనేది ఉంటుంది. ఒక పండు కానీ ఈ విధంగా తెంచినప్పుడు తొడిమ అనేది చెట్టుకు మాత్రమే అంటుకుంటుంది, ఓన్లీ కాయ మాత్రమే మనకు వస్తుంది. తొడిమే తీసిన తర్వాత కూడా లోపల సీడ్ అనేది లోపలనే ఉండిపోతుంది, అక్కడికక్కడే లాక్ పడిపోతుంది.
గింజలు అనేవి బయటికి చల్లిపోవు. ఈ విధంగా కాయ ఎంత ఉంటే అంత మనం లాభపడవచ్చు. కాయ నష్ట శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం తొడిమే తీసే ఛాన్స్ కూడా మనకు ఉండదు. కూలీల ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది. డైరెక్ట్గా పంట నుంచి తీసుకున్న తర్వాత డ్రై చేసుకొని మిల్లు ఆడించుకొని వచ్చిన కారంని మనం మధ్య దళారుల అవసరం లేకుండా మనం డైరెక్ట్గా వినియోగదారులకి సేల్ చేసుకోవచ్చు. సొంతంగా ఈ బయలాజికల్స్ని తయారు చేసుకునేటట్లు ఎలా తయారు చేసుకొని చీప్ ఆఫ్ కాస్ట్లో కల్టివేషన్ చేయొచ్చు అనే దాన్ని మనం నేర్పిస్తాము. సమ్మర్లో ట్రైనింగ్ క్లాసులు కూడా పెట్టడం జరుగుతుంది మార్చి ఏప్రిల్ నుంచి. దీని గురించి ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ కోసం గ్రౌండ్ రూట్లో ఫార్మర్కి చేయటం కోసం మనం ఆర్గానిక్ చిల్లీ ట్రైనింగ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఫీల్డ్ విజిట్కి వచ్చినా ఫొటోస్ తీసుకొచ్చినా మన ఆఫీస్ నెంబర్స్కి ఫొటోస్ పెట్టినా కానీ మనం సలహాలు ఇవ్వటం జరుగుతుంది. మామూలుగా మన దేశంలో ఎల్నినో ఎఫెక్ట్ స్టార్ట్ అయిందంటే మినిమం 5 to 7 years ఉంటుంది. అలా 5 to 7 years ఉన్నప్పుడు కరువు మనం ఏమంటామంటే కరువు కాలం అంటాం. ఆ కరువు కాలం ఇంకా 4 నుంచి 5 సంవత్సరాలు ఉంది. ఈ సంవత్సరం 1 సంవత్సరం పోతే ఎల్నినో ఎఫెక్ట్. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రకృతిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నువ్వు తక్కువ ఖర్చుతోటి సేంద్రియ వ్యవసాయంలో చేసినప్పుడు నీకు ఆర్థిక నష్టాలు అనేవి చాలా తక్కువ అవుతాయి. ప్లస్ ఈల్డ్ కూడా ఉంటుంది. మినిమం గ్యారంటీ సోర్స్ అయితే రైతుకి గ్యారంటీ ఇన్కమ్ అనేది కనపడుతుంది.